చాలా మందికి చౌటుపల్లి ప్రాంతంలో దివీస్ కంపెనీ అక్కడి నుంచి తరలించాలి. అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా చాలా అనారోగ్య ఇబ్బందులు పడతా ఉన్నారు, అంటువ్యాధులు వస్తూ ఉన్నాయి, విషం వాయువులు వదులుతా ఉన్నారు, భూములు కాలుష్యం అవుతా ఉన్నాయి, నీరు కాలుష్యం అవుతుందని చెప్పి అక్కడ ప్రజలు ఎంత ఉద్యమాలు చేసినా ధర్నాలు చేసినా కానీ మరి ఎందుకు దివీస్ కంపెనీ అక్కడి నుంచి పంపడం లేదు, ఎందుకు తరలించడం లేదు? మరి ఎన్ని కోట్లు అందినాయి రేవంత్ రెడ్డికి, ఎన్ని ముడుపులు అందినాయి చెప్పారా? మీరు ఇంటి పాలసీ అని చెప్పి హైదరాబాద్ ప్రాంతాన్ని గురించి ఆలోచిస్తూ ఉన్నారు, కానీ చౌటుపల్లి ప్రాంతం ఇప్పటికే విషమయం అయిపోయింది. బోర్లు వేస్తే నీళ్లు రావండి, రసాయనాలతో కూడుకున్న విషమును వాటర్ బయటకు వస్తాయి. ఆ వాటర్ తాగితే అక్కడ ప్రజలు చనిపోతా ఉన్నారు, అంగవైకల్యం ఏర్పడతా ఉంది. ఎవరైనా వాస్తవానికి ఎవరికైనా గర్భవతి అయితే పాపం ఆ పిల్లలు అంగవైకల్యంతో పుడతా ఉన్నారు, రోగాలతో పుడతా ఉన్నారు. కావాలంటే మీరు స్టడీ చేయించుకోండి. ఇక్కడనే కాదు, హైదరాబాద్ చుట్టే కాదు, తెలంగాణ ప్రాంతం మొత్తం కూడా ఎక్కడ కూడా జనావాసంలో ఉండే వ్యవసాయ భూములలో కానీ జనం ఉండే దగ్గర కానీ ఎక్కడ కూడా ఫ్యాక్టరీలు ఉండొద్దు, మొత్తం కూడా అడవి ప్రాంతాలకు తరలించాలి, జనావాసాలు లేని ప్రాంతాలకు తరలించాలని చెప్పి కోరడం జరుగుతూ ఉంది.